కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మాత్రం చదువుకుందాం. 58వ వచనాన్ని బిగ్గరగా మనము మన భాగాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎంత మంచి మాట మనం చదువుకున్నాం కదా. ఇంకొక భాగాన్ని కూడా మనం చదువుకుందాం. అదే పత్రికలోని 16వ అధ్యాయము 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి. ఒక పేర అది చదువుకుందాం. శ్రేష్టమైన భాగం ఇది. ఈ మాటలు కూడా మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 13, 14. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములనియు ప్రేమతో చేయుడి. ప్రేమగల మా రక్షక పరిశుద్ధుడా మా నాయన, చదవన్న ఈ భాగాన్ని మీరు ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. మాకు అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్ముడా మీరే మాకు బోధించండి. మా మంచి బోధకుడు నీవు తండ్రి. మీ కృపకు మీ చేతులకు మమ్మల్ని అప్పజెప్పుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మాటలు మనం చదువుకున్నాం. శ్రేష్టమైన మాటలు. దేవుని మాటలు ఎట్లాంటివి? శ్రేష్టమైనవి. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్తారా అంటే, అందులో ఒక ముఖ్యుడైనటువంటి శిష్యుడు ఏం చెప్తున్నాడంటే, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు ప్రభువా, మేము ఎక్కడికి వెళుతాం అన్నాడు. చెప్పండి మాటలు. నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నాయనా నీవు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడ పోతాం? అందుకోసమనే శ్రేష్టమైన మాటలు ఏంటంటే అంటే, మనం ఎన్నో మాట్లాడినా భక్తులు మహాత్ములు అనబడేవారు ఎన్ని వాక్కులు, ఎన్ని సూక్తులు, ఎన్ని సామెతలు సిద్ధపరిచినా దేవుని మాటలు, యేసుక్రీస్తు నోట నుండి వచ్చే మాట ఎట్లాంటివట అంటే నిత్య జీవానికి నడిపించే మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవపు మాటలు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడింది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసుక్రీస్తు మాటలట అవి నిత్య జీవానికి నడిపించే మాటలు, మరణములో నుండి జీవములోనికి దాటించే మాటలు. కాబట్టి ఈ మాటలు శ్రేష్టమైన మాటలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ శ్రేష్టమైన మాటలు రాసినాడు. ఆ శ్రేష్టమైన మాటల్లోని భావము ఏంది అని మనము ఈ ఉదయకాలమున ఆలోచన చేసినట్లయితే 13, 14 వచనాలు 16వ అధ్యాయంలో, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దీని గురించి వివరించాల్సిన అవసరం కూడా లేకుండా నీట్గా ఆయన రాస్తా ఉన్నాడు కదా. దీంట్లో ఏమీ మర్మమైన విషయం ఏం లేదు. ఒక ప్రాబ్లం ఇచ్చాననుకోండి, జస్ట్ అట్లా క్వశ్చన్ వేసి ప్రాబ్లం అడిగితే దాన్ని బయటికి తీయాలా, దాని ఆన్సర్ తీయాలంటే ఎన్నో స్టెప్స్ వేసుకుంటూ వస్తే అప్పుడు దాని ఆన్సర్ వస్తుంది. కొన్నిసార్లు రాదు కదా. ఆ క్వశ్చన్ అట్లాంటిది, ఆ మాట, ఆ లైన్ అట్లాంటిది. అయితే ఇక్కడ తేటగా రాసినాడు ఈ మాటలు. మీరు చేసే ప్రయత్నాలన్నీ 15వ అధ్యాయం 58లో, ప్రభువునందు మీరు చేసే ప్రతి కార్యము వ్యర్థమైపోదు. దేవునికి స్తోత్రం.
దేవుని మాటలందు లక్ష్యం ఉంచితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాల్లో లేక ప్రభు కార్య అభివృద్ధిలో ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండండి అని అంటా ఉన్నాడు. ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలంటే వీలవుతుందా? మనము పరిగెడతాం, త్వరగా చేస్తాం, కొన్ని పనులు నిదానంగా చేస్తాం కదా. కొన్నిసార్లు ఓపిక నశించినప్పుడు దాన్ని మెల్లగా చేస్తాం. ఓపిక ఉన్నప్పుడు పరిగెత్తి చేస్తాం. అది ఎప్పుడు పరిగెత్తి చేయడానికి వీలవుతుందా? చెప్పండి, వీలవుతుందా? వీలు కాదు. మన శరీరం దానికి ఒప్పుకోదు. తిన్నామనుకోండి, తినిన తర్వాత శక్తి వస్తుంది, బాగా చేస్తాం. ఒక పూట తినలేదనుకోండి, ఏమవుతుంది? ఎవరన్నా చెప్పండి, ఒక మాట చెప్పండి. తినకపోతే నీరసం వస్తుంది కదా, బలహీనమైపోతాం. అయితే ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తులైన పౌలు ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలంటే ఏం చేయాలి? మనకేం కావాలా? బలం కావాలా. మనకు బలం లేకపోతే కనుక మనం చేయలేం కదా. ఎప్పుడు పరిగెత్తి చేయాలి, ఎప్పుడు ఆయన పని యందు ఆసక్తి కలిగి ఉండాలి, ఎప్పుడు ఆయన స్తుతించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలా, ఎప్పుడు ప్రభువును ఘనపరచు విషయంలో ఆసక్తి కలిగి ఉండాలా, లేకపోతే మనకు అప్పచెప్పిన పనిలో ఆసక్తి కలిగి ఉండాలా, మన స్టడీస్లో ఆసక్తి కలిగి ఉండాలంటే మనకు లోపల ఒక బలం ఉండాలి. బలం లేకపోతే వాటిని మనం చేయలేం. ఒకసారి బాగా బలంగా చేస్తాం, ఒకసారి కృంగిపోతాం కదా. ఒకసారి ఎంత ఆసక్తో ఆగు కొంచెం ఆగు అంటే కూడా ఇంకా చెప్పటానికి వీలు కానంత ఆసక్తి. అయితే కొన్నిసార్లు గాలి తీసిన బెలూన్లాగా పడిపోయి ఉంటాం. ఎంత పంపు కొట్టినా కూడా ఎక్కడో లీక్ అవుతూ ఉంటుంది. హోల్ పడింది అనుకోండి బెలూన్కి, ఇక్కడ గాలి పంపు చేస్తుంటే ఇంకొక చోట పోతూ ఉంటుంది, పంపు చేస్తే పోతుంటుంది. మన జీవితంలో కూడా అట్లే ఉంటుంది. ప్రభువునందు బలవంతులై ఉన్నప్పుడు ఉన్న ఆసక్తి వేరు, మనముగా సొంతంగా తయారు చేసుకునే ఆసక్తి వేరు. శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులారా, నన్ను గురించి జనులు ఏమనుకొనుచున్నారు అని అంటే, వారు ఏమన్నారంటే, అయ్యా నీవు మంచి బోధకుడవని, ప్రవక్తలలో ఒకడవని, ఇర్మియా ఏలియా లాంటి ప్రవక్తలు వచ్చినారు కదా, వారిలాంటి వాడవని, మంచి బోధకుడవని అనుకుంటున్నారు అని అన్నారు. అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని అడుగుతూ ఉన్నాడు. ఆయన యేసు శిష్యులను అడుగుతూ ఉన్నాడు. అయితే మీరేమనుకుంటున్నారు అనంటే, మత్తయి సువార్త 16:16లో ఏం రాయబడిందంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఏం చెప్పినాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పినాడు. చెప్పగానే 17వ వచనంలో ఏం రాస్తున్నాడు చెప్పండి, దయచేసి చదవండి ఆ మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూడండి, ఈ మాటను ఎందుకు నేను చదివించానంటే, పరలోకపు తండ్రి మనకు బలమిస్తే, లేకపోతే పరలోక తండ్రి మనకు బయలుపరిస్తే దాని ఎఫెక్ట్ వేరే విధంగా ఉంటుంది. మనుషులు బయలుపరచు, మనంతగా మనమే పురికొల్పుకొని ఏమైనా చేయాలా దేవుని కొరకంటే ఏం చేయలేం. దేవుడే కనుక చేసినాడు అనుకోండి, మనము స్థిరమైన బుద్ధితో మనం చేస్తాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని?
ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పుడు ఆసక్తులై ఉండాలి. ఒకప్పుడు ఒక ఆసక్తి, ఇంకొకప్పుడు నిరాసక్తి, బలహీనలై ఉండకూడదు. వాస్తవమే, మనం శరీరంలో బలహీనమే, కానీ ప్రభువు మనల్ని పంపు చేస్తూ ఉన్నాడు. ఒక పక్క మనకు లీక్ అవుతూ ఉంటుంది, పంచర్ అయిపోతే ఎట్లా లీక్ అవుతుందో, ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడంటే నిత్యము బలపరుస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎందుకు ఆయన బలహీనుడు అయిపోయినాడు? ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి బలహీనుడుగా ప్రవర్తిస్తాడు. నేను ఎప్పుడు బలహీనుడిగా ఉన్నానో అప్పుడే నన్ను ఆయన బలపరుస్తాడంటే ఎట్లా బలపరుస్తాడు? బలహీనుడైన వాడు ప్రభువు దగ్గరికి పోయి అడుక్కుంటాడు, అయ్యా నాకు బలమి, అడిగితే ఆయన బలం ఇస్తాడు. అడగకుండా నిద్రపోయినాం అనుకోండి, బలహీనుగానే ఉంటాం కదా. బలమును మనము అడిగి పొందాల. మనం ఎప్పటికీ ఆసక్తులై ఉండాలంటే మనం బలమైన వారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాం. బలమైన వారు. ఎవరు బలమైన వారు ఈ లోకంలో? ఎవరు బలమైన వారు? దేవుని వాక్యంలో మనం కొన్ని మాటలు చూసినట్లయితే దయచేసి గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు దయచేసి చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ మాటలు మనం ఎందుకు చదువుకున్నామంటే, ప్రభువును నిత్యము స్తుతిస్తూ ఉన్నారు వీరు. ప్రభువా ప్రభువా అంటూ ఉన్నారు, అద్భుతాలు చేస్తున్నారట, దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నారు. ఊరికి వెళ్ళగొడతారా దయ్యాలు? ఊరికే పోతాయా దయ్యాలు? యేసు నామంతో పోతాయి. యేసు నామం ఉచ్చరిస్తే దయ్యాలు పారిపోతాయి. వీరు ప్రభువా ప్రభువా అంటూ ఉన్నారు, దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు, సూచక్రియలు చేస్తూ ఉన్నారు. అయితే తండ్రి చిత్తం ఏదో దాన్ని ఎరగకుండా ఉన్నారు. దేవుని స్వరం విని ఆయన చిత్త ప్రకారం చేయటానికి ఇష్టపడడం లేదు. అందుకోసమని వారిని ఏమన్నాడంటే, అద్భుతములు చేసినా కూడా మీరు ఎవరో నాకు తెలియదు, మిమ్మును నేను ఎరగను, మీరు ఎడంగా ఉండండి అన్నారు. ఎక్కడ ఎడంగా ఉండమన్నారు? ఎక్కడ? దగ్గర రావకండి, దూరంగా ఉండండి అన్నాడా? పరలోక రాజ్యములో ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడికి మీకు స్థానం లేదు, దూరంగా పోండి అన్నాడు. ఇప్పుడు చూడండి, దయ్యాలు వెళ్ళగొట్టే బలం ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది. ఇన్ని చేసే శక్తి ఉన్నా వారికి దేవుని రాజ్యంలో ఎంట్రన్స్ లేదు. దెర్ ఈజ్ నో ఎంట్రన్స్ ఫర్ దెమ్. ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా పో అన్నాడు. అంటే అద్భుతాలు అనే బలము కలిగిన వారికి పరలోక రాజ్యము లేదు. అట్టి కార్యాలు ప్రభు కోరడం లేదు. అయితే ఎవరు బలవంతులు, ఎవరు బలవంతులు అన్నది ఈ ఉదయకాలమున మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా కొన్ని మాటలు కూడా మనము చూడాలి. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవడు బలవంతుడు? ఇప్పుడు ఒక పట్టణాన్ని పట్టుకోవాలంటే ఎంత బలం ఉండాలి కదా. బలవంతులు యుద్ధం చేసి ఒక దేశాన్ని, ఒక పట్టణాన్ని పట్టుకుంటారు.
రాజులు ఏం చేస్తారు? తన సైన్యంతో పోయి ఇంకొక రాజ్యం, ఇంకొక పట్టణంకి పోయి వాళ్ళందరినీ సంహరించి వారికి ఉన్న ఆస్తిపాస్తులు సమకూర్చుకొని ధనమును, పశువులు, లేకపోతే బలమైనటువంటి యవనస్తులను దాసులుగా పట్టుకొని పోతారు. బలవంతులు ఆ పట్టణంను స్వాధీనం చేసుకుంటారు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు ఏం చెప్తున్నాయి? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు, పట్టణము పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎవడు బలవంతుడు వీళ్ళిద్దరిలో? పట్టణాన్ని పట్టుకున్నవాడు శ్రేష్ఠుడా, లేకపోతే పరాక్రమం కలిగిన వాడు శ్రేష్ఠుడా? ఎవరు శ్రేష్ఠుడు? దీర్ఘశాంతము కలిగిన వాడు, మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు, దేవుని చిత్తమును జరిగించువారు శ్రేష్ఠులు, వారు బలవంతులు. కండలు పెంచుకొని యుద్ధ నైపుణ్యం కలిగి, సైన్యము కలిగి, గుర్రములు కలిగి పోయి అక్కడ యుద్ధం చేసి అక్కడ జయించేవాడు బలవంతుడు కాదు. ఎవరు బలవంతుడు అంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. దీర్ఘశాంతము కలిగిన వాడు బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘశాంతము మనం కలిగి ఉండాలని ఈ ఉదయకాలమున ప్రభు కోరుతా. ఎవడైతే దీర్ఘశాంతం కలిగి ఉంటాడో ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడు ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు. శాంతము లేకుండా మనస్సును స్వాధీనపరచుకోకుంటే ఎట్లుంటుందట అంటే దేవుని కార్యాలు మనం చేయటానికి వీలు కాదు. మనల్ని ఈ లోకంలో ఎందుకు పుట్టించినాడంటే దేవుని కొరకు పుట్టించినాడు. మనల్ని ఈ లోకంలో ఎందుకు రక్షించినాడంటే ఆయన్ను ఆరాధించడానికి రక్షించినాడు. మనల్ని ఎందుకు ఈ లోకంలో రక్షించినాడు అంటే అనేకులకు మాదిరికరంగా ఉండడానికి రక్షించినాడు. మనం అనేకులకు ఎగ్జాంపులరీగా ఉండాలి. మనల్ని చూచిన వారు భయపడాలి. ఎదురుగా మనల్ని చూచిన వారు. ఎప్పుడు అది జరుగుతుందంటే దీర్ఘశాంతము, మనస్సును స్వాధీనపరుచుకున్నవారు, దేవుని చిత్తము ఇది అని తెలుసుకున్న వారిని చూస్తే లోకము భయపడుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25, 26 వచనాలు, 27 వచనాలు కలిసి చదవండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టుదురు. ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నాడంట. నేను ఎందుకు ఈ మాట చదివించానంటే నా క్రియలు అంతం వరకు జాగ్రత్తగా చేయువానికి. మత్తయి 7:21 ఏం చేసినామో, ఏం చదువుకున్నామంటే ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యంలో చేరాడు, కానీ నా చిత్తమును జరిగించువాడే చేరుతాడు అన్నాం కదా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో సంఘానికి రాస్తూ తుయతైరలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా గైకొనువానికి. అంతం వరకు జాగ్రత్తగా గైకొనాలి. అప్పుడే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించు. ఒకటి, మన శక్తి మన బలముతో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నంత బలం ఉన్నా కూడా ప్రయోజనం లేదు. దీర్ఘశాంతం అవసరము, మనస్సును స్వాధీనపరచుకోవడం అవసరము. అంతేకాకుండా చివరి వరకు ప్రభువు చెప్పిన వాటిని గైకొనటానికి మనం ప్రయత్నం చేయడము అవసరం. వీటిని బట్టి మనము బలవంతులము కాదా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండగలుగుతామా ఉండలేమా అన్నది తేలుస్తాడు దేవుడు ఈ విషయాలను బట్టి. కాబట్టి మనము ప్రభు చేత హెచ్చరించబడుతున్నా ఏం చేయాలంట? మనము ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై బలమైన వారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, సంసోను అన్నటువంటి వ్యక్తి. సంసోను కారణజన్ముడు. అంటే ఒక కార్యాన్ని బట్టి ప్రభువు ఆత్మచేత
ఈ లోకంలో నరుడుగా జన్మించినవాడు, ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథం 15-16 అధ్యాయాల్లో ఆయన కనబడతాడు. ఆయన ఎంతటి బలవంతుడంటే ఒక చిన్న గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేసినాడట. ఎంత బలవంతుడు కదా ఆయన. 300 నక్కలు పట్టుకొని ఒకదానికి తోకను జాయింట్ చేసి నిప్పంటించి ఫిలిస్తీయుల పంటనంతటిని నాశనం చేసినవాడు. ఒక నక్కను పట్టుకోవడమే కష్టం, మనం అసలు నక్క దగ్గరికే పోలేం కదా. అయితే 300 నక్కలు పట్టుకున్నట్ట. ఎట్లా పట్టుకున్నాడో తెలియదు. ఎంత బలవంతుడో లేక ఎంత పరిగెత్తేవాడో, నక్కల కంటే ఫాస్ట్గా పరిగెడతాడో, ఒక్కొక్క నక్కను ఎట్లా పట్టేసినాడో తెలియదు. బలవంతుడైనటువంటి సంసోను పెద్ద పెద్ద మోకులతో, తాళ్ళు ఇంతింతలా మోకులతో అతను కట్టేస్తే ఒక్కసారి ఇట్లా విరజిమ్ముకుంటే ప్రభు ఆత్మ ఆయన్ను ఆవేశపరిచినప్పుడు, ఆత్మ తనలోనికి వచ్చినప్పుడు ఇట్లా అంటే పటపట తెగిపోతాడు, కాలిపోతాయంట ఆ మోకులు. ఫిలిస్తీయులను దండించినాడు, ఇశ్రాయేలీలను కాపాడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ వారి మీదకి వస్తున్నటువంటి ఫిలిస్తీయులను, అన్యజనులను ఆయన అదుపు చేస్తూ వచ్చినాడు. అలాంటి బలమైనటువంటి సంసోను తన మనస్సును స్వాధీనపరచుకోకపోగా చివరికి ఏమైనాడట అంటే తన కళ్ళు ఊడబెరికించుకొని బందీ అయి గానుగ ఎద్దు వలె గానుగకు కట్టేస్తే గానుగ మాదిరి తిప్పుతున్నాడంట. ఆయిల్ మిల్ ఉంటుంది. పాతకాలంలో ఎట్లుంటుందంటే మధ్యలో ఒక పెద్ద రోల్ ఉంటుంది, ఆ రోలుకు ఒక రోకలి బడే ఉంటుంది, దానికి చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో ఒక ఎద్దును, ఒక పశువును కట్టేసి ఆ పశువుకు కళ్ళకు గోనెపట్ట కట్టింటారు, ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోకుండా కట్టేస్తే ఆ పశువుకు సమయానికి ఆహారము నీళ్లు పెట్టేస్తే పగులంతా తిరుగుతుండాల. తిరిగి 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 తిరిగిగా ఆ ఆయిల్ అంతా రుబ్బుతారు. రుబ్బినప్పుడు వచ్చే ఆయిల్, కొబ్బరి కానీ ఆముదములు కానీ ఆయిల్ తీసి అమ్ముకుంటారు. ఆయిల్ మిల్ ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, క్షణాల్లో వచ్చేస్తున్నాయి కదా. అలాంటి గానుగకు కట్టేశారంట. చూడండి, ఆ మాటలు మనం ఒక్క మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం, హల్లెలూయా, 16వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. ఇక్కడ ఎంత బలవంతుడంటే ఆయన, అలాంటి బలవంతుడు తన యొక్క మనస్సును అదుపు పెట్టుకోలేక మరి తనకున్న బల రహస్యాన్ని ఒక వేశ్యకు చెప్పటం ద్వారా ఆ బలమంతా పోగొట్టుకున్నాడు. బలం పోగొట్టుకున్న తర్వాత ఫిలిస్తీయులు వస్తున్నారంటే ఆయనకు వెంటనే కోపం వచ్చేసింది. ఫిలిస్తీయులా, నేను పోయి పట్టేసి వాళ్ళని కొడతాను అని అనుకొని లేచినాడు. లేచి విరజింపుకుంటే ఏ బలం లేదంట. ఎందుకంటే యెహోవా ఆత్మ అతనిలో నుండి బయటికి వెళ్ళిపోయినాడని అతనికి తెలియలేదంట. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం బలహీనులుగా ఉంటాం. మనకు అర్థం కాదు, దేవుని ఆత్మలో ఉన్నాను కదా నేను ప్రభు ఆరాధించేవాడినే కదా, ప్రభువును ఆరాధించేదాన్నే కదా, నేను పాటలు పాడుతున్నాను కదా, నేను ప్రభు కానుకలు ఇస్తున్నాను కదా, నేను రక్షణ పొందినాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, ప్రభు నాతో ఉన్నాడని మనం అనుకుంటే పొరపాటు పడతాం. అందుకోసమని మనం ఏం చేయాలంటే బలరహస్యమును మనము తెలుసుకుని ఉండాలి. బలరహస్యమును మనం తెలుసుకుని ఉండాలంటే ఏం చేయాలా? మన మనస్సును మనము స్వాధీనములో నిత్యము ఉంచుకోవాలి. మన మనస్సును మనము స్వాధీనంలో ఉంచుకుంటే మనము బలమైన వారముగా ఉంటాం. సంసోను అనుకున్నాడు, నేను పోయి ఆ ఫిలిస్తీను దండిస్తాను అనుకున్నాడు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అప్పుడు బందీగృహంలో తిరగలి విసురుతూ ఉన్నాడట. అంటే ఆ గానుగను తిప్పే ఎద్దు మాదిరి కట్టేసినారు సంసోను. ఎంత బలవంతుడు, బలహీనుడైపోయినాడు. ఈ ఉదయ కాలమున
ఈ మాటలన్నీ మనకు ఎందుకు చెప్పబడతా ఉన్నాయంటే మనము బలవంతులుగా ఉండాలా, ఎప్పుడు ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండాలా, ఆసక్తిని విడిచిపెట్టకూడదు మనం. కీర్తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుంది చూడండి. కీర్తన గ్రంథము 147వ కీర్తన 10-11 వచనాలు చరణాలు చదవండి దయచేసి. కీర్తనలు 107. మీకంటే ఫాస్ట్గా నేను తీయగలుగుతాను, మీరు చదవాలని నేను చెప్తున్నాను. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నలుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రముల బలం, ఎంత బలం గుర్రానికి! ఎదురుగా శత్రువు సైన్యం నిలబడి ఈటెలు పట్టుకొని బాణములు పట్టుకొని ఎదురుగా నిలబడితే కూడా గుర్రం ఏం చేస్తుందట, ఫాస్ట్గా శత్రువు మీదికి పోతుంది. గుర్రం అంటేనే యుద్ధం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. కానీ ఆయన యందు భయభక్తులు కలవారి యందు మాత్రమే ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అంటాడు. ఆయన యందు నీవు బలము, ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే గుర్రముల బలము కంటే, ఒక బలమైనటువంటి సైనికుని కంటే, సంసోను కంటే బలవంతులుగా మనల్ని చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ మీరు ఎప్పుడు ప్రభు కార్యాభివృద్ధి యందు మరి ఆసక్తులై ఉండండి అంటా ఉన్నాడు. ఈ ఉదయకాలమున మనము ఎట్లా ఉన్నాం? ప్రభు కార్యాలపైన మనం ఆసక్తి కలిగి ఉన్నామా? ఏంటి ఆ కార్యాలు? లేక బలం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం తింటే బలం వస్తుంది? మాంసం తింటే బలం వస్తుందా? మంచి కూరగాయలు తింటే బలం వస్తుందా? ఏం తింటే మనకు బలం వస్తుంది? బలము ఎక్కడుంది, బలం ఎక్కడుంది అని మనం ప్రశ్నించుకుంటే దేవుని వాక్యము మనకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తుంది. చూడండి దయచేసి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. శ్రమ దినమున నీవు కృంగినెడల చేతగాని వాడవగుదువు. ఈ మాట మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బలము లేకపోతే ఒకవేళ శ్రమ వచ్చిందనుకోండి కృంగిపోతాం. చూడండి, ఒక బలవంతుడైన అనుకోండి, ఎదురుగా ఏదైనా వస్తుంటే రా నేను చెప్తా నీకు, నేను నిన్ను ఎదుర్కొంటానంటాడు కదా. గొల్లియాతు వచ్చినాడు. గొల్లియాతును చూచి ఇశ్రాయేలు సైన్యం పారిపోతూ ఉంది. గొల్లియాతును చూడగానే ఇశ్రాయేలు పారిపోతూ ఉన్నారట. సౌలు సైతం పారిపోతూ ఉన్నాడు. ఆయన వచ్చి ఇట్లా నిలబడుకొని, రండి మీలో ఒకరిని పంపించండి, మన ఇద్దరం యుద్ధం చేద్దాం. నేను ఓడిపోతే మా సైన్యం ఓడిపోయినట్లే, నువ్వు ఓడిపోతే మీ సైన్యం ఓడిపోయినట్లే అని ఛాలెంజ్ చేస్తుంటే ఎవడు పోలేకపోయినాడు. అయితే ఒక ఆయన వచ్చినాడు, చిన్న బాలుడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు. ఆ ఎదురుగా ఉన్నటువంటి గొల్లియాతుతో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలమున మీరు వినిపించిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. ఎంతోమంది ఈ మాటలు విన్నారయ్యా. ఇక్కడ చేరిన వారు అలాగనే మరి ఈ మాటలు విన్నవారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బలమైన మీ కార్యములు జరిగించండి ప్రభా. ఆశ్చర్యకరమైన నీ సంగతులు జరిగించండి ఓ ప్రభా. ప్రభు కార్యాభివృద్ధి యందు బలమైన వారుగాను ఎప్పటికీ ఆసక్తులుగా ఉండటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ కృప